హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సాఫ్ట్వేర్ జాబ్స్ చేయాలి అని చాలా మందికి ఉంటుంది, బట్ CV ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోవడం రాకపోవచ్చు. కానీ ఎలాంటి కోర్స్ తీసుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది, ఎలాంటి కోర్స్ తీసుకుంటే పర్ఫెక్ట్ జాబ్స్ వస్తాయి మనకి అని చెప్పేసి చాలా మందిలో క్వశ్చన్స్ ఉంటాయి. సో దాని మీద ఈరోజు మనతో ఉన్నారు హాక్సెన్స్ బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి CEO అవినాష్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఒక ఆన్సర్ తీసుకుందాం. సో సార్ని వెల్కమ్ చేసేద్దామా? సో ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఐటీని కెరియర్గా తీసుకుంటారు సార్. సో ఆ కెరియర్ డిసైడ్ చేసుకునే మూమెంట్లో వాళ్ళు కోర్సెస్ తీసుకోవాలి, కోర్స్ చదువుకోవాలి అని ఉంటుంది వాళ్ళకి. ఆ టైంలో వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేయొచ్చు, బట్ అది కెరియర్కి చాలా పెద్ద డ్యామేజ్ అవ్వచ్చు. సో అలాంటి టైంలో ఆ మిస్టేక్స్ని ఎలా సరి చేసుకోవాలంటారు సార్? సో మిస్టేక్స్ డిఫరెంట్ కైండ్స్ అండి. ఒకటి ఏంటంటే మనం కెరీర్లో వెళ్తున్నప్పుడు దీనికి కావాల్సిన ఏంటి అనేది వాళ్ళు దాన్ని పాత్ చూస్ చేసుకుంటే ఫైన్. డిస్ట్రాక్షన్స్ అంటారా, దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్సే ఉండండి. మా పేరెంట్స్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే నీకు ఏం కావాలో యూ క్యాన్ చూస్ దట్ పాత్ అంటారు. కొంతమంది ఏంటంటే స్ట్రెస్ చేస్తారు, నువ్వు ఇదే అవ్వాలి, నువ్వు దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, నీకు పక్క జాబ్ రావాలి, లేకపోతే నీకు ఇది నువ్వు దీన్ని చెయ్యాలని. సో డిఫరెన్స్ ఉంటుంది. ఇంట్రెస్ట్ గా ఉండి నీకు ఇంట్రెస్ట్ ఉన్నది చెయ్యి. ఇఫ్ యూ హ్యావ్ దిస్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ ఫీల్డ్, యూ కంటిన్యూ ఇన్ దిస్ ఫీల్డ్ అండ్ యూ గివ్ ఎ ట్రయల్ ఫర్ ఫ్యూ మంత్స్ అని చెప్పే వాళ్ళు ఉన్నారు. నువ్వు ఈ ఫీల్డ్ లోనే ఇదే బాగుంది, ఈ ఫీల్డ్ లో వెళ్తేనే నువ్వు డెవలప్ అవుతావు, ఈ ఫీల్డ్ లో వెళ్తేనే నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పే పేరెంట్స్ ఉన్నారు. సో అదేంటంటే తీసుకునే పాత్ బట్టి, ఆ సీరియస్నెస్ బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు జాబ్ నీడు, నా లైఫ్ కానీ నా లైఫ్ స్టైల్ కానీ నా ఫ్యామిలీ కానీ నా జాబ్ మీద డిపెండ్ అవుతుంది అనుకునే వాళ్ళు వేరేలాగా ఉంటారు. మిడిల్ ఉంటారు, ఏంటంటే జాబ్ వచ్చినా రాకపోయినా ఐఎమ్ ఓకే, నన్ను పోషించడానికి మా పేరెంట్స్ అందరూ ఉన్నారు, ఐఎమ్ ఫైనాన్షియల్లీ ఫైన్, బట్ ఐడెంటిటీ కోసం నా లైఫ్ స్టైల్ కోసం ఒక జాబ్ తెచ్చుకోవాలనే వాళ్ళు ఉంటారు. వేర్ దే ఆర్ లెస్ సీరియస్, ఓకే దే విల్ ట్రై. కొంతమంది ఉంటారు, ఒక ట్రై, కళ్ళు మూసుకొని ట్రై చేద్దాం, కొన్ని రోజులు చూద్దాం, రాకపోతే ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ బికమ్ యాజ్ ఎంటర్ప్రెన్యూర్, ఆర్ ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ టేక్ ఓవర్ మై పేరెంట్స్ బిజినెస్, ఆర్ అట్లా 3 to 4 కైండ్స్ ఉంటారు. సో సీరియస్నెస్ బట్టి మన లైఫ్ స్టైల్లో కానీ మన లైఫ్లో మనకి ఇచ్చే ఆ సిచ్యువేషన్స్ బట్టి, ఆ డిమాండ్ బట్టి మనకి ఆ డిస్ట్రాక్షన్స్ ఉంటాయా ఉండవా, లేదా ఆ డిమాండ్ బట్టి మనం చెయ్యొచ్చా చేయకూడదా, లేకపోతే ఆ సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తాయి. ఓకే, సో ఇందాక మీరు చెప్పినట్టు ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఆర్ ఫుల్ స్టాక్, వీటిల్లో కెరియర్ వైజ్ దేన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎక్కువ స్కోప్ ఉందంట? సో ఫుల్ స్టాక్ అండి, ఎందుకంటే ఇది కాంబినేషన్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. సో ఇప్పుడు ఒకళ్ళు ఫ్రంట్ ఎండ్ ఉన్నారు, ఒకరు బ్యాక్ ఎండ్ ఉన్నారు, ఫుల్ స్టాక్ ఉన్నారు. 3 kinds ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. యాజ్ ఏ నాకు ఒక కంపెనీలో నాకు ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు యాజ్ అన్ ఇంటర్వ్యూయర్ నేను ఏం చేస్తానంటే ఆ 2 వచ్చిన తీసుకుంటా, అంటే ఫుల్ స్టాక్ అని తీసుకుంటా. వై? బికాస్ ఐ క్యాన్ యూజ్ హిమ్ యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, ఐ క్యాన్ యూజ్ హిమ్ ఫర్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. నేను ఏ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ కానీ యూజ్ చేస్తా, ఫ్రంట్ ఎండ్ కి యూజ్ చేస్తా, బ్యాక్ ఎండ్ కి యూజ్ చేస్తా. సో దట్ ఈస్ ద రీజన్ ఫుల్ స్టాక్ వాళ్ళనే తీసుకుంటానికి ఫుల్ స్టాక్ చేస్తేనే బెస్ట్ అండి. సో రీసెంట్లీ ఫుల్ స్టాక్ ఎక్కువైపోయినాయి, జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్. సో ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్స్ ఎక్కువైపోయినాయి. సో గో ఫర్ ఓన్లీ ఫుల్ స్టాక్ వేర్ యూ క్యాన్ డీల్ విత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. ఓకే, సో ప్రాక్సీ గురించి మీకు చెప్పని అవసరం లేదు సార్, వినే ఉంటారు. సో చాలా మంది దొరికిపోతూ ఉంటారు. సో ఏంటి అసలు ఆ ప్రాసెస్ ఏంటి? సో యూజువల్ గా అండి ప్రాక్సీస్ ఎట్లా చేస్తారంటే, ఆల్రెడీ జాబ్ లో ఉండి హీఈస్ హ్యావింగ్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్, ప్రకారం అన్ని ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఎవరికైతే జాబ్ నీడ్ ఉందో వాళ్ళని కూర్చోపెట్టి హీ విల్ యాక్ట్ అండ్ ఫ్రమ్ బ్యాక్ ద వాయిస్ విల్ కమ్. సో దే విల్ ట్రైన్, అదంతా ఒక ట్రైనింగ్, దానికి సపరేట్ ట్రైనింగ్ తీసుకుంటారు. ఏంటి దానికి కూడా ఉంటుందా మళ్ళీ? ఎగ్జాక్ట్లీ, ఒక 10-15 days దానికి ట్రైనింగ్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మీరు ఏం క్వశ్చన్ అడుగుతారో ఆన్సర్ నాకు రాకనే కదా సార్ నేను ప్రాక్సీ చేస్తున్నాను. మళ్ళీ నేను ఆ లిప్ మూమెంట్ ఎలా నమ్మాలి కదండి మిమ్మల్ని, మీరే చెప్తున్నారని నమ్మాలంటే, ఇంటర్వ్యూ నమ్మించాలంటే దానికి ట్రైనింగ్ తీసుకోవాలి. నాకు ఎప్పటి నుంచో ఇదే క్వశ్చన్ ఉంది సార్. అసలు అంటే నేను ప్రాపర్ గా నేను లిప్ మూమెంట్ ఇవ్వకపోతే నేను మీకు దొరికిపోతా. అంత ప్రాపర్ గా అదే క్వశ్చన్ అడుగుతానంటే, అంటే నార్మల్ గా ఏదో ఒకటి ఇచ్చేస్తూ ఉంటారా? అంతేనండి, ఏదో ఒకటి ఇచ్చేస్తూ ఉంటారు. అంటే ద ట్రైనింగ్ లైక్ దట్, వాళ్ళు ప్రాక్టీస్ గాని అట్లా చేస్తుంటారు. ఒక్కోసారి అంటే ఐ మీన్ వెన్ ఐ జస్ట్ కమ్ అక్రాస్ దోస్ ప్రాక్సీస్, ఒకసారి నేనే షాక్ అవుతా. సో ఈ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఉందా అని. సో ల్యాప్టాప్ పెట్టుకుంటారు, సో ఇటు 2 ఒక కప్స్ లాంటివి పెడతారు, ఒక స్టిక్ పెడతారు, వుడెన్ స్టిక్, దాని మీద ఫోన్ పెడతారు. ఆ ఫోన్ ఆ స్క్రీన్ పైన కదా మనకుండేది కెమెరా, ఆ ఫోన్ లో ఆ స్క్రీన్ లో అడుగుతున్నాయి,
ఆ ఫోన్లో పక్కన కూర్చొని అడిగిన క్వశ్చన్స్కి ఎమ్మటే ఆన్సర్స్ దీనికి ఇచ్చేస్తే ఆ ఫోన్లో డిస్ప్లే అయిపోతే ఓకే ఆ ఫోన్ చూసుకుని చెప్పేస్తారు. సార్ మరి లుక్స్ డిఫరెన్స్ రావా? ఆ లుక్స్ కూడా మేనేజ్ చేయడానికి కూడా ప్రాక్టీస్, అంటే కాసేపు చూడటం, కాసేపు అటు చూడటం, ఇటు చూడటం. సో దట్స్ ఆల్. అంటే గ్యాప్ ఎక్కువ వచ్చేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 years నాకు గ్యాప్ వచ్చేసింది, నాకు అర్జెంట్ జాబ్ కావాలి, ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూసుకోవాలంటే ప్రాక్సీస్. నేను జెన్యున్ గా నేనే వెళ్ళి చెయ్యాలి అంటే కొంతమందికి అది నాలెడ్జ్ ఉంటుంది, కొంతమందికి నాలెడ్జ్ ఉండదు, కొంతమందికి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో కొంతమంది అంటే ఆ దారి ఎంచుకుంటారు. సో ప్రాక్సీస్ చేద్దాము, ఎవరైనా హెల్ప్ చేస్తే చూద్దామని. ఏఐ వచ్చిన కాడి నుంచి సో రీసెంట్గా ఏమైందంటే ఏఐ ఎప్పుడైతే మనకి ఎక్కువ యూజ్ చేస్తున్నామో చాట్ జీపీటీలో వాయిస్ ఓవర్ ఉంటుంది. అంటే ఐ క్యాన్ టైప్ ఆర్ ఐ క్యాన్ ఆస్క్, వాయిస్ తో నేను అడిగేయచ్చు, ఇట్ విల్ గివ్ ద ఆన్సర్. వాయిస్ ఆన్ చేసుకుంటారు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు కదా, ఆ ఇంటర్వ్యూ క్వశ్చనే ఆ చాట్ జీపీటీ వాయిస్ తీసుకొని ఆన్సర్ ఇస్తుంది. ఆన్సర్ ఇచ్చాక ఆన్సర్ చూసి చెప్పేస్తారు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ కొంతమంది ఏంటంటే ఆ చాట్ జీపీటీని యూజ్ చేయడానికి ట్రైన్ అయిన దాన్ని బట్టి, ఇక్కడ సబ్జెక్ట్ ట్రైనింగ్ కాదండి, ఆ ఇంటర్వ్యూస్ లో మేనేజ్ చేయడానికి తీసుకునే ట్రైనింగే వీళ్ళకి ఇంపార్టెంట్. సో కొంతమంది ఏంటంటే ఆ ల్యాప్టాప్ వాల్యూమ్ తగ్గించరు, తగ్గిపోతే చాట్ జీపీటీ ఏం చేస్తుంది అంటే ఆన్సర్ ని బయటికి చెప్పేస్తుంది మేల్ ఆర్ ఫీమేల్ వాయిస్ తో. కొంతమంది అక్కడ దొరికిపోతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ అడిగాను, తను ఆలోచిస్తున్నట్టు తను టైం తీసుకున్నాడు, ఒక 30 seconds తీసుకున్నాడు. ఈ లోపు చాట్ జీపీటీ మంచిగా నా వాయిస్ ని తీసేసుకుంది, మంచిగా ఇచ్చేసింది ఆన్సర్. ఆన్సర్ కాసేపు చూస్తాడు, కాసేపు అట్లా చెప్పేస్తాడు. బట్ ఎప్పుడైతే ఆన్సర్స్ ఇచ్చిందో కొన్ని చాట్ జీపీటీ ఏం చేస్తుంది అంటే బయటికి ఆన్సర్ చెప్పేస్తుంది, బేస్డ్ ఆన్ యువర్ క్వశ్చన్ దిస్ ఇస్ ఆన్సర్ అని అన్ని మొత్తం అనేస్తుంది. అలా కొంతమంది ఐ కమ్ అక్రాస్. సో అండ్ కొంతమంది స్పెట్స్ పెట్టుకుంటారా, అంటే మైన్యూట్ తెలిసిపోతుంది కదా, స్క్రీన్ మారుస్తా ఉంటారు, అన్ని తెలిసిపోతుంది. సో నేనేమంటున్నానంటే ఇది 10-20% ఛాన్స్. ఎందుకంటే ఎవ్రీ కంపెనీ నో దట్ వెదర్ యు ఆర్ డూయింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్. కనిపెట్టేస్తారు, మీరు ఎంత చేసినా కూడా మీరు ప్రాక్సీ కాదని ఈజీ కనిపెట్టేస్తారు. దెర్ ఈస్ నో ఎస్కేప్ ఆన్ దట్. సో అది ఇంకా ఆ ఆప్షన్స్ అనేది ఇంకా లేదండి ఇప్పుడు. ఆప్షన్ అనేది ఇట్స్ ఎక్స్పైర్డ్. ఇంకా ఆప్షన్ మీరు తీసుకున్నా కూడా అనవసరంగా కంపెనీలో మీరు మీ ప్రొఫైల్ బ్లాక్ చేసేస్తారు. యూ కాంట్ అప్లై టు ద కంపెనీ అగైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ మనం అప్లై చేసామనుకోండి, ఒక 3 to 4 months, అంటే 3 to 6 months బేస్డ్ ఆన్ ద కంపెనీస్ లెవెల్. మిడ్ లెవెల్ అయితే 3 to 4 months, లెవెల్ 5 లెవెల్ 3 అయితే 6 months. ఆ 6 months కాదు, యూ కాంట్ అప్లై లైఫ్ టైమ్. దే విల్ బ్లాక్ యువర్ ప్రొఫైల్. వై? బికాజ్ యూ హ్యావ్ used మాల్ ప్రాక్టీస్ చేసామని. సో ఫస్ట్ టైం నీకు రాకపోతే 6 months తర్వాత యూ కెన్ ట్రై, బట్ దట్ ఆప్షన్ ఇప్పుడు లేదండి. వై? బికాజ్ ఎవ్రీ ఇంటర్వ్యూర్ ఆర్ ఎవ్రీ కంపెనీస్ తెలుగు మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారండి, స్క్రీన్ షేర్ చేయమంటారు, స్క్రీన్ షేర్ చేసి రెడీగా పెట్టి అడుగుతారు ఆ స్క్రీన్ ఏమైనా చేస్తున్నారా లేదా అని. సో దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. అండ్ స్క్రీన్ షేర్ చేసినా కూడా వాళ్ళు స్క్రీన్ లో చేసేది కనపడకుండా వచ్చే సాఫ్ట్వేర్ కూడా వాడుతున్నారు కొంతమంది. చాలా టాలెంటెడ్ ఉన్నారు సార్ పీపుల్. సో అది అంటే దీనిలో అప్డేట్ అవుతున్నారు, దీనిలో కొంచెం స్లోగా అప్డేట్ అయ్యి దీని నుంచి తొందరగా అంటే విత్ ఇన్ నో టైమ్ ఓవర్ నైట్ లో ఐ నీడ్ టు గెట్ ఏ జాబ్. బట్ ఏంటంటే దట్స్ నాట్ దట్ ఈజీ నౌ ఏ డేస్. ఇదివరకు వేరు, ఇప్పుడు వేరు. సో ఇప్పుడు చాలా ప్రొఫైల్స్ ఏంటి అంటే సార్, మంచి స్కిల్స్ ఉంటాయి, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మంచి కమ్యూనికేట్ కూడా చేయగలరు, చాలా బాగా చేయగలరు. ఈవెన్ కోడింగ్ అయినా సరే ఏదైనా సరే ఇస్తే చేయగలిగే కెపాసిటీ కొంతమంది స్టూడెంట్స్లో ఉంటుంది. సో వాడు కాలేజ్లో ఉన్నప్పుడు బ్యాక్ బెంచర్ అవ్వచ్చు, బట్ వాడికి కొన్నింటిలో స్కిల్స్ ఉంటాయి. కానీ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రొఫైల్స్ తీసుకుంటున్నారు, తీసుకున్న తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం కానీ ఒక 2 rounds 3 rounds ప్రాపర్గా చేస్తున్నారు. చేసిన తర్వాత మరి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది, ఈ ప్రొఫైల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, దానికి తగ్గట్టే తన రోల్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టే ఈ అబ్బాయి అప్లై చేస్తున్నాడు. బట్ ఎందుకు ఈ కంపెనీస్ ఆ ప్రొఫైల్స్ని హోల్డ్ చేస్తున్నాయి, సమ్ టైమ్స్ రిజెక్ట్ చేస్తున్నాయి అన్నది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటారు సార్? ఓకే, సో మీకు ఎగ్జాంపుల్ చెప్తా. నేను కొన్ని కంపెనీస్కి, నేను కాలేజెస్కి వెళ్తుంటా. ఎందుకు వెళ్తాను? నా ఎండ్ క్లయింట్ నాకు కొన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చినప్పుడు, నా ఎండ్ క్లయింట్ నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఇచ్చినప్పుడు, అంటే ఐ నీడ్ టు ఫుల్ఫిల్ దోస్ రిక్వైర్మెంట్స్, ఐ నీడ్ టు ఫుల్ఫిల్ దోస్ పొజిషన్స్ విత్ సమ్ పీపుల్. కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్ ఏదైనా కూడా, దట్ ఈస్ మై ప్లాన్. దట్ ఈస్ అ ప్లాన్ ఐ గాట్ ఫ్రమ్ మై ఎండ్ క్లయింట్ అండ్ వీ కొలాబరేటెడ్ విత్ దమ్ టు గెట్ సమ్ హెడ్ కౌంట్. నేను పని అయిపోయింది, వెళ్ళాను, కాలేజ్కి వెళ్ళాను, తీసేసుకున్నాను. వాళ్ళు ఒక సెమ్ తర్వాతే దే విల్ కమ్ అవుట్. ఇమీడియట్ గా రారు కదండి, వాళ్ళు సెమ్ అవ్వాలి, వాళ్ళ డాక్యుమెంట్స్ రావాలి, వాళ్ళ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అన్ని రావాలి. ఆ టైంకి ఆ ప్రాజెక్ట్ కానీ ఆ రిక్వైర్మెంట్స్ కానీ హోల్డ్కి వెళ్ళిపోయి డ్యూ టు ఫండింగ్ ఇష్యూస్ కానీ
లేదా డ్యూ టు డాక్యుమెంట్ అగ్రిమెంట్స్ అవ్వకపోవటం కానీ కొన్ని దెర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ వేర్ దట్ ప్రాజెక్ట్స్ విల్ గెట్ ఆన్ హోల్డ్. హోల్డ్ లో పడిపోతుంది, అది ఇంకా స్టార్ట్ అవ్వదు, డిలే అవుతుంటది. ఇవన్నీ అవుతున్నప్పుడు కంపెనీస్ వాళ్ళు తీసుకున్న యూజ్ ఏంటి, తీసుకున్న మోటో ఏంటి, ప్రాజెక్ట్స్ లో పెడదామని. అది ప్రాజెక్టే ఇంకా డౌట్ గా ఉన్నప్పుడు వాళ్ళు తీసుకుని ఏం చేస్తుంది, ఓకే బడ్జెట్ ఉండదు కదా. ఇప్పుడు కంపెనీ వాళ్ళు స్పెండ్ చేయాలి, బిల్డింగ్ అవ్వదు. ఒక ప్రాజెక్ట్ ఉంటే ప్రాజెక్ట్ నుంచి బిల్డింగ్ అవుతుంది, ఆ బిల్డింగ్ ఎంప్లాయీస్ కి ఇస్తారు. ఆ ప్రాజెక్ట్ లేనప్పుడు ఆ ప్రాజెక్ట్ కోసం తీసుకున్న ఎంప్లాయీస్ ఏం చేసుకుంటారు, అందుకని అవన్నీ ఆగిపోతాయి. వేర్ దెర్ ఈస్ ఏ డౌట్ ఇన్ ద ప్రాజెక్ట్ స్టార్టింగ్ ఆర్ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడ్డా, లేకపోతే డిఫరెంట్ కైండ్స్ అండ్ హెడ్ క్లయింట్ ఈ పొజిషన్ హోల్డ్ లో పెట్టేయండి, వీఆర్ నాట్ హ్యావింగ్ ఫర్దర్ రిక్వైర్మెంట్, వై బికాస్ ద ప్లాన్ హ్యావ్ బీన్ చేంజ్డ్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అప్పుడు ఎప్పుడైతే మనం ఎవరినైతే దీనికోసం తీసుకున్నామో ఇదే డౌట్ గా ఉన్నప్పుడు వై విల్ వి టేక్ దెమ్, ఓకే ఓకే అందుకనే వాళ్ళకి ఆపేస్తాం. సో చాలా మంది ఉంటారంటే సార్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటారు. ఆ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం అన్నది ఫండమెంటల్స్ ఇంపార్టెంట్ అంటారా, లేకపోతే ఫ్రేమ్ వర్క్ ఇంపార్టెంట్ అంటారా? ఈ రెండిట్లో పోతండి. ఓకే, సో ఫండమెంటల్స్ అంటే ద బేస్, ద ఫౌండేషన్. మీరు ఫౌండేషన్ ప్రాపర్గా ఉంటేనే మీరు పైన ఎంత డెవలప్ చేసినా, దాన్ని ఎంత చేసినా కూడా అది చూసుకుంటది ఫౌండేషన్. సో ఫండమెంటల్స్ తోనే స్టార్ట్ చేయాలి. ఫండమెంటల్స్ తో స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్రాక్టికాలిటీ అనేది ఫండమెంటల్స్ తోనే వస్తుంది. ఎందుకంటే కొన్ని సార్లు మీరు అంటే ఒకేసారి స్ట్రాంగ్ స్ట్రెంత్ అంటే బాగా డెప్త్ ఉన్న వాటికి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు ఫండమెంటల్స్ మిస్ అయ్యారు అనుకోండి, మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఆ పర్టికులర్ చోట మీరు డీల్ చేయలేరు. సో ఫస్ట్ ఫండమెంటల్స్ నేర్చుకుంటేనే వేర్ యూ కెన్ హ్యావ్ ద స్ట్రాంగ్ బేస్. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు హ్యావ్ ఎ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈ ఫ్రేమ్ వర్క్స్ డీల్ చేయటం కానీ, ఈ ఆర్కిటెక్చర్ ని బిల్డ్ చేయడానికి కానీ. సో ఎవ్రీ సాఫ్ట్వేర్ ఆర్ ఎవ్రీ ప్రాజెక్ట్ విల్ హ్యావ్ అన్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ బిల్డ్ చేయాలంటే ఫండమెంటల్స్ ఇస్ అ బేసిక్ థింగ్. ఆ బేస్ దాని నుంచే మనం ఎంత నేర్చుకుంటామో అది ఎంత స్ట్రాంగ్ ఉంటే పైన అంత ఫాస్ట్ గా ఎక్కుతాయి, అంత ఫాస్ట్ గా మనం దాన్ని ప్రాక్టికల్ గా చేయగలం. ఆ ఆర్కిటెక్చర్ అంత ఫాస్ట్ గా ఎఫెక్టివ్ గా చేయగలం.